గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు 11th జూన్ 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి జనాభా నివేదిక. సో ప్రపంచ జనాభా స్థితి నివేదికను ఐక్యరాజ్య సమితి విడుదల చేసిందనమాట. సో యుఎన్ఓ విడుదల చేసినటువంటి తాజా నివేదిక ప్రకారము భారతదేశ జనాభా 146 కోట్లు దాటింది. కానీ దేశంలో జననాల రేటు మాత్రం ప్రతి మహిళకు 1.9కి పడిపోయిందనమాట. అంటే జనాభా పెరిగినప్పటికీ కూడా జననాల రేటు మాత్రం ప్రతి మహిళకి కూడా 1.9కి పడిపోయింది అనమాట. సో 0 to 14 years వాళ్ళేమో 24% ఉన్నారు. 15 to 64 years ఉన్న వాళ్ళు అంటే పని చేయగలిగే జనాభా ఏమో 68% ఉన్నారు. 65 years ఎబోవ్ ఉన్న వాళ్ళేమో 7% ఉన్నారు ప్రస్తుతం అనమాట. అట్లాగే ఈ సంవత్సరం దేశ సగటు ఆయుర్దాయం ఎంత అంటే మహిళలకి 71 years, ఫీమేల్ అంటే లేడీస్కి వచ్చేసి 74 years వాళ్ళ యొక్క సగటు ఆయుర్దాయం అనమాట. సో అలాగే సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే 1961లో బంజారాల గిరిజనుల జీవనం అనమాట. అంటే బంజారా ప్రజల స్థితిగతులపై రూపొందించినటువంటి ఆంగ్ల మోనోగ్రాఫ్ను నేటి తరానికి ఉపయోగపడే విధంగా తెలుగులో అనువదించారు. అది 1961లో బంజారా గిరిజనుల జీవనం అనే పేరుతోటి తెలుగులో అనువదించడం జరిగిందనమాట. అదేంటి అంటే బంజారా ప్రజల యొక్క స్థితిగతుల గురించి ఇంగ్లీష్లో ఉండేది, దాన్ని ఇప్పుడు తెలుగులోకి అనువదించడం జరిగిందనమాట. అలాగే థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే కేంద్ర జనాభా లెక్కల నివేదిక. తెలంగాణలో బాలురతో పోలిస్తే బాలికల జననాలు అనేవి తగ్గినాయి. 2022లో ప్రతి 1000 మంది బాలురకు 907 మంది అమ్మాయిలు ఉన్నారనమాట. అంటే 907 మంది అమ్మాయిలు మాత్రమే జన్మించారు. అంటే 1000 మంది పురుషులు జన్మిస్తే అంటే బాలురు జన్మిస్తే 907 మంది అమ్మాయిలు జన్మించారనమాట. అంటే పురుషుల కంటే స్త్రీల యొక్క జననాలు అనేవి తగ్గినాయి. అంటే బాలికల యొక్క జననాలు తగ్గినాయి బాలురతో పోలిస్తే అనమాట. అట్లాగే బాలురు బాలికల జననాల నిష్పత్తి జాబితాలో తెలంగాణ అనేది దేశంలోనే దిగువ నుండి 3వ స్థానంలో ఉంది. అంటే ఈ బాలబాలికల జననాల నిష్పత్తిలో తెలంగాణ దేశంలోనే దిగువ నుంచి అంటే కింద నుంచి 3వ స్థానంలో ఉందన్నమాట. మరి తెలంగాణ తర్వాత ఏ స్థానాలు ఉన్నాయంటే బీహార్ ఉంది 891, మహారాష్ట్రలో ఏమో 906, ఏపీలోనేమో 938 అనమాట. అంటే మనకంటే ఏపీలో ఎక్కువగానే ఉంది. బీహార్ ఏమో 891, మహారాష్ట్ర ఏమో 906. అంటే చివరి నుంచి 3వ స్థానం అంటే చివరి నుంచి ఫస్ట్ మహారాష్ట్ర ఉన్నట్టు, సెకండ్ బీహార్ ఉన్నట్టు, మనకి థర్డ్ తెలంగాణ ఉన్నట్టు అనమాట. అలాగే 2022 బాలుర కంటే బాలికలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంటే బాలబాలికల నిష్పత్తి ఎక్కువగా ఉన్నట్టు. అంటే బాలురతో పోలిస్తే బాలికలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అంటే నాగాలాండ్ అనమాట. 1068 మెంబర్స్ బాలికలు. అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి 1036, లదాఖ్ వచ్చేసి 1027. అంటే 1000 మంది బాలురకి నాగాలాండ్లో 1068 మంది బాలికలు జన్మించారు. అరుణాచల్ ప్రదేశ్లో 1000 మంది బాలురకి 1036 మంది బాలికలు జన్మించారు. లదాఖ్లో 1000 మంది బాలురకు 1027 మంది జన్మించారనమాట. అలాగే దేశంలో 2021తో పోలిస్తే 2022లో మరణాలు అనేవి 102 లక్షల నుండి 86.5 లక్షలకు తగ్గినాయి అనమాట. అంటే మరణాల రేట్ అనేది 2021తో పోలిస్తే 2022లో 102 లక్షల నుంచి 86.5 లక్షలకు తగ్గినాయి. మరణాల రేటు తగ్గింది. అట్లాగే తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పెరిగినాయి అనమాట. అంటే దేశం మొత్తంలోనేమో 2021తో పోలిస్తే 2022లో మరణాలు తగ్గినాయి. కానీ తెలంగాణ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 2021తో పోలిస్తే ఈ సంవత్సరం మరణాలు అనేవి పెరిగినాయి అనమాట. అలాగే జననాలు దేశవ్యాప్తంగా 2.42 కోట్ల నుండి 2.54 కోట్లకు పెరిగాయి అనమాట. 2022లో దేశంలో బాలబాలికల నిష్పత్తి 910 అయితే తెలంగాణలో మాత్రం 907. అంటే దేశంలో కంటే తెలంగాణలో బాలబాలికల నిష్పత్తి అనేది తక్కువగా ఉంది. మరి దేశంలో గ్రామాలలో వచ్చేసి జననాలు 43.5%, పట్టణాల్లో వచ్చేసి 56.5% ఉన్నాయి. అట్లాగే దేశంలో మరణాలు వచ్చేసి గ్రామాల్లో 59.5, నెక్స్ట్ పట్టణాల్లో 40.5 అనమాట. అంటే జనన మరణాలు గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఎంత శాతం ఉన్నాయి అనేది. ఇది వచ్చేసి తెలంగాణలో జననాలు వచ్చేసి గ్రామాల్లో 28.1% ఉంటే పట్టణాల్లో 71.9% ఉంది. మరణాలు వచ్చేసి గ్రామాల్లో 40.2% ఉంటే పట్టణాల్లో 59.8% మరణాలు ఉన్నాయన్నమాట తెలంగాణ రాష్ట్రంలో. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే 6 శతాబ్దాలుగా కొనసాగుతున్న నౌబత్ సంగీత సాంప్రదాయము.
అయితే మనకి గుజరాత్లోని అహ్మదాబాద్ నగరాన్ని రూపశిల్పి అంటే అహ్మదాబాద్ నగరాన్ని నిర్మించినటువంటి రూపశిల్పి చక్రవర్తి అయినటువంటి అహ్మద్ షా సమాధి వద్ద గత 600 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం నౌబత్ సంగీత సాంప్రదాయం అనేది కొనసాగుతుంది. అయితే అహ్మద్ షా పరిపాలన చేసే టైంలో అహ్మద్ షా పాలనా కాలంలో రాత్రి 11 గంటలకు కోటలోని 12 ద్వారాలను మూసివేసే ముందు పౌరులకు తెలియజేయడం కోసం ఈ సంప్రదాయ సంగీత కళారూపం నౌబత్ వాయించే ఆచారం అనేది ఉండేదన్నమాట. అంటే అతడి పాలనా కాలంలో. ఇప్పుడేమో అతడి సమాధి వద్ద ప్రార్థనలు చేసేటప్పుడు నౌబత్ వాయిస్తున్నారనమాట. మరి నౌబత్ ఎలా వాయిస్తారు అంటే షెహనాయి, నగారా, తబలా. ఓకేనా, షెహనాయి, నగారా, తబలా ఈ మూడింటిని ఉపయోగించి నౌబత్ అనేది వాయిస్తారనమాట. అది మనకి 4th కరెంట్ అఫైర్. నెక్స్ట్ 5th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఏఐతో గుండె ముప్పు గుర్తింపు అనమాట. దాన్నే హోల్టర్ టెస్ట్ అని అంటారు. అయితే హోల్టర్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఒక పరికరాన్ని గుండెకు అనుసంధానం చేసి శరీరం పైభాగంలో అమర్చుతారనమాట ఒక పరికరాన్ని. ఇది రోజులో గుండె కొట్టుకునే విధానాన్ని నమోదు చేస్తుంది అనమాట ఈ హోల్టర్ టెస్ట్. అయితే సాధారణంగా ఈ హోల్టర్ టెస్ట్ కాకుండా సాధారణంగా ఈసీజీ చేస్తారు కదా గుండె కొట్టుకునే విధానాన్ని పరీక్షించడానికి. అలా సాధారణంగా ఈసీజీ చేస్తే 15 నుంచి 20 సెకండ్లలో గుండె యొక్క పనితీరును అంచనా వేసి చెబుతుంది. కానీ ఈ హోల్టర్ టెస్ట్ పరీక్షలో మాత్రం 14 రోజుల పాటు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుంది అనమాట. అంటే ఎందుకంటే ఆ పరికరాన్ని గుండెకు అనుసంధానం చేసి ఉంచుతాం కాబట్టి 14 డేస్ పాటు ఏ టైంలో గుండె ఎంత కొట్టుకుంది అనేది ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ చేస్తుంది హోల్టింగ్ టెస్ట్లో. అట్లాగే అలా భారీగా సేకరించినటువంటి హోల్టర్ ఈసీజీలను అంటే 14 రోజుల పాటు నోట్ చేసుకుంటాం కదా, అలా భారీగా సేకరించినటువంటి హోల్టర్ ఈసీజీలను ఏఐకి అనుసంధానించి డీప్ లెర్నింగ్ బేస్డ్ విధానంలో విశ్లేషిస్తారనమాట. అంటే 14 రోజులు కూడా గుండె ఏ విధంగా కొట్టుకుంది అనేది ప్రతి ఒక్క రిపోర్ట్ని కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అనుసంధానించి డీప్ లెర్నింగ్ బేస్డ్ విధానంలో విశ్లేషిస్తారనమాట. ఈ విధానం అనేది సడన్ కార్డియాక్ అరెస్ట్ కారణమయ్యే వెంట్రిక్యులర్ టాకికార్డియా అంటే ఈ వెంట్రిక్యులర్ టాకికార్డియా అంటే ఏంటి అంటే సడన్గా కార్డియాక్ అరెస్ట్ కారణమయ్యేదనమాట. సో ఈ టెస్ట్కు సంబంధించినటువంటి ప్రమాదకరమైన సంకేతాలను 80% కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో అంచనా వేస్తుందన్నమాట. ఓకేనా, అది. నెక్స్ట్ వచ్చేసి 6th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఫ్యూయల్ సెల్స్ అంటే ఈ విమానాలు ఎలక్ట్రిక్ విమానాలు. ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ కార్, ఎలక్ట్రిక్ బైక్, ఆ విధంగా ఎలక్ట్రిక్ విమానాల కోసం ఫ్యూయల్ సెల్స్ అనేది తయారు చేశారు. అయితే సాంప్రదాయ బ్యాటరీల విద్యుత్ నిల్వ సామర్థ్యం అనేది వాటి బరువును బట్టి ఆధారపడుతుంది అనమాట. అంటే ఈ ఎలక్ట్రిక్ విమానాల్లో ఉపయోగించే సెల్స్ కాకుండా సాంప్రదాయంగా ఉపయోగించే బ్యాటరీల యొక్క విద్యుత్ నిల్వ సామర్థ్యం అనేది వాటి యొక్క బరువును బట్టి ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ బరువు ఉంటే అంత ఎక్కువగా విద్యుత్తుని నిల్వ చేసుకుంటుంది. ఒకవేళ బరువు తగ్గితే సామర్థ్యం కూడా తగ్గుతుందన్నమాట. కానీ భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహన రవాణా రంగంలో పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరమయ్యే విమానాలు, రైళ్లు, నౌకల విషయంలో ఇది అడ్డంకిగా మారింది. ఎందుకనంటే అది సైజును బట్టి బరువును బట్టి విద్యుత్తుని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ ఎలక్ట్రిక్ వాహన రవాణా రంగంలో పెద్ద మొత్తంలో మనము విమానాలు, రైళ్లు, నౌకల్ని ఎలక్ట్రిక్ వేలో మనం తయారు చేస్తే సో దానికి ఈ ప్రొసీజర్ అనేది అడ్డంకిగా ఉంటుంది. కాబట్టి ఈ MIT శాస్త్రవేత్తలు అనేవాళ్ళు తాజా ఫ్యూయల్ సెల్ ఆవిష్కరణలో దీనికి పరిష్కారం లభించింది. అంటే ఈ MIT శాస్త్రవేత్తలు కనుగొన్నారనమాట ఈ ఫ్యూయల్ సెల్ని. సో ఈ ఫ్యూయల్ సెల్ని ఆవిష్కరించడంతో దీనికి పరిష్కారం లభించినట్లుగా అయిందనమాట. అయితే ఇది ప్రస్తుతం వాడుతున్నటువంటి ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల కన్నా 3 రెట్లు ఎక్కువ విద్యుత్ సాంద్రతను కలిగి ఉంటుందన్నమాట. ఈ ఫ్యూయల్ సెల్ అనేది సాంప్రదాయ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల కంటే కూడా 3 రెట్లు ఎక్కువగా విద్యుత్ సాంద్రతను కలిగి ఉంటుందన్నమాట. అలాగే అందుకే విమాన, రైలు, సముద్ర రవాణా రంగంలో భారీ లిథియం అయాన్ బ్యాటరీల స్థానాన్ని ఇది ఆక్రమిస్తుందన్నమాట. సో ఇది ఏమాత్రం కూడా కార్బన్ డైఆక్సైడ్ని వెదజల్లదు. పైగా గాల్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ని సంగ్రహించి దాని నుండి వంట సోడాను కూడా తయారు చేయగలదు ఈ ఫ్యూయల్ సెల్ అన్నమాట. అయితే సోడియం ఆక్సిజన్ చర్యతో పుట్టుకొచ్చే సోడియం ఆక్సైడ్ వాతావరణం నుంచి మరింత ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుందన్నమాట. సో రసాయన ప్రతిచర్యల ఫలితంగా ఈ సోడియం ఆక్సైడ్ చివరికి సోడియం బైకార్బోనేట్గా మారుతుందన్నమాట. అంటే ఇది ప్రొసీజర్ అన్నమాట. అట్లాగే హానికరం కాని ఇది అంటే ఏంటి ఈ ఫ్యూయల్ సెల్ అనేది ఒకవేళ సముద్రాల్లో పడితే ఆమ్ల గుణాన్ని కూడా తగ్గిస్తుందని చెప్పేసి మనకి పరిశోధకులు చెప్తున్నారనమాట. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్, కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.